వి న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. రోడ్లపై చిక్కుకుపోయిన కేబుల్ వైర్లు స్తంభాలకు ప్రమాదకరంగా వేలాడుతూ ఉండడం, వాటిలో కొన్ని నేల నుండి కేవలం 4 అడుగుల ఎత్తులో ఉండడం నగర వ్యాప్తంగా ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కాలిబాటలపై వైర్లు పడి ఉండడం పాదచారులకు మరియు ప్రజలకు ప్రమాదం కలిగిస్తుంది. నాచారంలో ఓ వ్యక్తి త్రుటిలో ప్రమాదం నుండి తప్పించుకుని స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. నాచారంకు చెందిన మీడియా ప్రతినిధి రాజు వైజయంతి వద్ద ద్విచక్ర వాహనంపై వెళుతుండగా తెగిపడిన కేబుల్ వైర్ మెడకు చుట్టుకుంది. ఒక్కసారిగా వాహనం ఆపడంతో ప్రమాదం తప్పించుకున్నాడు. వైరు గొంతుకు బిగుసుకుపోవడంతో తీవ్ర ఇబ్బంది పడ్డాడు. బాధితుడు రాజు కేబుల్ కు సంబంధించిన వారిపై చర్యలు తీసుకోవాలని నాచారం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. నగరంలో విద్యుత్ స్తంభాలపై ఏర్పాటు చేస్తున్న కేబుల్ టీవీ, ఇంటర్నెట్ వైర్లు ప్రమాదకరంగా మారుతున్నాయి. విద్యుత్ స్తంభాలపై కేవలం 4 వరుసలలో మాత్రమే కరెంటు తీగలు ఉంటే ఆ స్తంభాలపై 20 నుంచి 30 వరుసలలో కూడిన కేబుల్ వైర్లు వేలాడుతూ కనిపిస్తున్నాయి. నగరంలో కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా ప్రైవేట్ సంస్థల పరిధిలోనే ఉంది. కేబుల్ టీవీ, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు ఎవరికి వారు తమకు కంపెనీకి చెందిన 20 నుంచి 30 తీగలను విద్యుత్ స్తంభాలకు వేలాడతీస్తూ ఏర్పాటు చేస్తున్నారు. ఈ విషయంలో మున్సిపల్ విద్యుత్ శాఖ అధికారులు ఎలాంటి అభ్యంతరాలు చెప్పకపోవడంతో ఇష్టారాజ్యంగా కేబుల్ ఏర్పాటవుతున్నాయి. విద్యుత్ శాఖకు చెందిన స్తంభాలపై కేబుల్ ఏర్పాటు చేసేందుకు ఆ శాఖ నుంచి అనుమతి తీసుకుంటారో లేదో తెలియదు. అదేవిధంగా మున్సిపల్ అధికారులు ఈ విషయాన్ని పట్టించుకోకపోవడంతో కేబుళ్లు విపరీతంగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ విషయంలో సమన్వయంతో వ్యవహరించాలనే ప్రభుత్వ శాఖలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రమాద ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.